హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. సంక్రాంతి వస్తుందంటేనే సినీ సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ అయ్యే కొత్త సినిమాల కోసం సినీ ప్రేక్షకులందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మరి రానున్న సంక్రాంతిలో గుంటూరు కారం మహేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని చెప్పేసి సినీ వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లాంఛనంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆ సినారియో ఎలా ఉండబోతుంది, గుంటూరు కారం యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ హానరబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి చల్లా శంకర్రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి, ఏంటి గుంటూరు కారం, ఏంటి సృష్టించబోతున్న సునామీ ఏంటి, అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, మీ డిస్ట్రిబ్యూటర్ ట్రేడ్లో ఏమనుకుంటున్నారు? ముందుగా తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు. గుంటూరు కారం సినిమా రేపు సంక్రాంతికి 12వ తారీఖుని రిలీజ్ అవుతుంది. 4 సినిమాల్లో మహేష్ బాబు ఉన్నటువంటి హీరో కనుక పెద్ద సినిమా ఇదే అవుతుంది. ఈ సంవత్సరానికి గుంటూరు కారం పెద్ద సినిమా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా టీ నగర్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఈ సినిమా పెద్ద సినిమా అవుతుందని అనుకుంటున్నాం. కలెక్షన్ సైడ్ కూడా మొత్తం ఈసారి ఏమైందంటే అండి, పండగకి ఇంచుమించు 8 రోజులు ఉందండి ఏకంగా. అంటే పండగ ఆదివారం నుంచి వచ్చింది కనుక ఆదివారం నుంచి ఆదివారం వరకు ఇంక అసలు ఒక మనకున్న ఎంటర్టైన్మెంట్ మెయిన్ సినిమాలే కనుక ఇటు విలేజెస్లో కానీ అర్బన్లో కానీ అంతా కూడా మొత్తం కొద్దిగా సినిమా యావరేజ్గా ఉన్నా కూడా ఖచ్చితంగా టచ్ చేస్తారండి మహేష్ బాబు సినిమా. అందులో లేడీస్ బాగా టచ్ చేస్తారు. అందుగురించి ఈ సినిమా పెద్ద సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము అందరూ. అందులో మహేష్ బాబు, శ్రీలీల అమ్మాయి కూడా హీరోయిన్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే మా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్లో మెంబర్ అయినటువంటి మన మండపేటలో ఉన్నటువంటి రెడ్లు పూర్వం కూడా చాలా పెద్ద సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా వాళ్ళే చేశారు. ఓకే, అది బాగా ఆడుతుంది. అంటే మెయిన్ దీనికి డైరెక్టరు శ్రీనివాస్ అండి, త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడు అతను. మాటలతోనే ఎక్కువ సినిమాలని అండర్టేక్ చేసినటువంటి దాంట్లో ఉంది అతను. అందులో మహేష్ బాబు ఉన్నాడు కనుక ఈ సినిమా పెద్ద సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బాగుంటుందని అనుకుంటున్నాను. మన రాయమండ్రిలో అయితే ఇంచుమించు 8 థియేటర్లు 9 థియేటర్లు ఇచ్చారు. యాక్చువల్గా 11 ఇవ్వాలి. అదే రోజుది హనుమాన్ సినిమా కూడా ఉండడం వల్ల 3 థియేటర్లు తగ్గింది. ఉదయం 1 గంట నుంచే ఫ్యాన్స్కి మామూలు షోలు అవుతాయి. సినిమా మటు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బాగుంటుందని అనుకుంటున్నాను. రెవెన్యూ సైడ్ చాలా బాగుంటుంది. రెవెన్యూ సైడ్ ముందు డిస్ట్రిబ్యూటర్ మటుకు బాగా సేఫ్ అంటే డిస్ట్రిబ్యూటర్ బాగుంటే అందరూ బాగుంటారు అంటే కదండి. అది అందువల్ల డిస్ట్రిబ్యూటర్ మటుకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. సినిమా వరకు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సార్, ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మహేష్ బాబు చెప్పారు, ఎందుకంటే నాన్నగారి దగ్గర నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ ఏదైతే సంక్రాంతిలో కృష్ణ గారికి కలిసి వస్తుంది, నాకు కలిసి వస్తుంది అని అన్నారు. ఆ ట్రెండ్ కొనసాగుద్ది అనుకుంటున్నారా అనే అనుకోవచ్చు. ఏం చేద్దంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే వారానికి ఒక సినిమా వచ్చేది. మొత్తం ఒక 20-25 సినిమాలైనా సంవత్సరానికి వచ్చి. ఇప్పుడు మహేష్ బాబు అయితే ఒక సినిమా వస్తుంది. అయినా ఈయనకి సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అనేది వాళ్ళ తండ్రి గారి నుంచి ఉంది. వాళ్ళ తండ్రి గారి సినిమా ఎలా ఉన్నా కూడా బ్రహ్మాండంగా చూసేవారు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ. మహేష్ బాబు కంటే కూడా కృష్ణ గారి ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు. ఓకే, మా ఆంధ్ర రాష్ట్రంలో చెవి కోసుకునే ఉన్నారు 3 మంది కృష్ణ గారు. అందుగురించి ఏంటంటే కృష్ణ గారు లేకపోయినా వాళ్ళ అబ్బాయి అయినటువంటి మహేష్ బాబు సినిమాలు కూడా ఎలా ఉన్నా సినిమా చూసేస్తారు. అందు గురించి హీరో వల్లే సగం 50% మీకు రెవెన్యూ వచ్చేస్తుంది. డైరెక్టరు హీరోయిన్ కూడా శ్రీలీల అమ్మాయి కూడా చాలా బాగా అన్ని మంచి హిట్లు ఉన్నాయి. అందువల్ల అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కూడా పెద్ద సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.